అతి త్వరలో రానున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటి అంటే యేసు రెండో రాకడ గురించి మనము ధ్యానించబోతున్నాము. ఈ రెండో రాకడ, ఈ సబ్జెక్ట్, ఈ స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్ ని మనము గ్రీక్ లో ఎస్కోటాలజీ అంటారు. ఎస్కోటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్. సో చాలా మందికి ఈ యొక్క అంశం మీద చాలా డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. రెండో రాకడ అంటే ఏంటి, దాంట్లో రహస్య రాకడ ఉందా, బహిరంగ రాకడ ఉందా, రెండు ఒకటా, అది ఒకేసారి జరుగుతుందా, ఏ కాలంలో జరుగుతుంది, ఎలా జరుగుతాయి, వీటికి ఉన్న సూచనలు ఏంటి, దీంట్లో చాలా విషయాలు ఇలా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయబోతున్నాడు. వాట్ ఈస్ ర్యాప్చర్, వాట్ ఈస్ సెకండ్ కమింగ్. చూడండి, యేసయ్య రెండో రాకడప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి రహస్య రాకడ. ఈ రహస్య రాకడనే ర్యాప్చర్ అని చెప్తారు. దాంట్లో ఇంకొకటి వచ్చేసి ఆయన బహిరంగ రాకడ. ఈ రెండో రాకడలో రెండు రహస్య రాకడ, ఒకటేమో బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడ గురించి బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉన్నదా అని చూస్తే అనేక చోట్ల రాయబడి ఉన్నది. కానీ రహస్య రాకడ అనే మాట మాత్రం ఉండదు. కానీ ఎందుకంటే దాని పేరే రహస్య రాకడ కాబట్టి అది రహస్యంగా రాయబడి ఉన్నది. చూద్దామా, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 51 నుండి 52 వరకు మనము ధ్యానించుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఆమేన్. పౌల్ గారు క్లియర్ గా చెప్తున్నారు, మీకు ఒక రహస్యం నేను చెప్పబోతున్నాను, ఒక మర్మాన్ని మీకు నేను తెలియచేయబోతున్నాను. మనమందరము చనిపోమంటండి, కొందరు మాత్రము ఉంటారంట, ఒక్క క్షణములో మరురూపమై ఆ మహిమ గల దేవుణ్ణి ఆ మహిమలో కలుస్తారంట. అదే ఆ మర్మాన్నే తన సంఘానికి ఆయన తెలియచేస్తున్నాడు. అనేక చోట్లలో కూడా ఈ రహస్య రాకడ గురించి రాయబడింది. చూసామా, మొదటి తెస్సలోనియను 4వ అధ్యాయము 16, 17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిబోవబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ రహస్య రాకడలో ఎవరు లేస్తారంటే ప్రభు కోసం జీవిస్తూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, ప్రభు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు, తన జీవితాన్ని చివరి దాకా ప్రభు కోసం పరిగెత్తి వాళ్ళు ముగించిన వారంట. మొట్టమొదటిగా అంట సమాధులు తెరవబడతాయంట. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానము కదండి. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ కోసమే మనం, ఈ నిరీక్షణ లేకపోతే మనము ఉండలేము. చూడండి, ప్రభునందు మృతి చెందిన వారంట ఆయన సమాధులు తెరవబడి వాళ్ళందరూ ఒక్క క్షణంలో వాళ్ళు మరురూపమై వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా వెళ్తారంట. రెండోదిగా ఇంకా ప్రభు కోసం జీవించేవారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు, ఇక జీవించేవారు తమ గురించి కాక తమ గురించి మరణించి లేచి క్రీస్తు కోసం బ్రతుకుతున్నవారు, ఆయన రాజ్య వ్యాప్తి కోసము ఉన్నవారంట. ఒక్క క్షణంలో మరురూపమై ఆ మహిమగల రాజుని మధ్యాకాశంలో కలుస్తారంట. ఈ రెండు వాగ్దానం కూడా ఎవరికని చూస్తే మొట్టమొదటిగా క్రీస్తులో మృతి చెందిన వారికి, క్రీస్తు గురించి బ్రతికిన వారికి. కాబట్టి పౌలు గారు అంటున్నారు, నేను బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఎందుకంటే క్రీస్తు గురించి బ్రతికినా ఆమేన్, ఆయన రాకడ వచ్చి, రహస్య రాకడ వచ్చినప్పుడు మనందరం ఎత్తబడతాము. ఒకవేళ క్రీస్తులో మనం మరణించిన, క్రీస్తు కోసం మరణించిన, నిశ్చయముగా మనము మధ్యాకాశంలో మన దేవుని మనము దర్శిస్తాము. సో రహస్య రాకడ ఎవరి కోసం? ఒక గుడ్ న్యూస్ అంటే దోస్ హూ లివింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ దోస్ హూ డైడ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా! సో ఇది రహస్య రాకడ. దీనికోసం యేసుక్రీస్తు వారు ఏమైనా సూచనలు ఇచ్చారంటే ఏ సూచన ఇవ్వలేదు. ఎందుకు సూచనలు ఇవ్వలేదంటే ఇది రహస్యం గనుక. హల్లెలూయా! రెండోదిగా రెండో రాకడలో ఆయన బహిరంగ రాకడ ఉంటుంది. ప్రతి కళ్ళు చూస్తుంది, ప్రతి మనుషులు చూస్తారు, అది వేరే. చూద్దామా, మనకు జకర్యాలో రాయబడి ఉంటుంది. జకర్యా 14:2-3. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. 4 చదవండి. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి
తాను రాయబడి ఉన్నది, యేసుక్రీస్తుల వారి రెండో రాకడలో ఆయన ఒలివ కొండ మీదికి దిగుతున్నాడు. ఆమెన్. యేసుని నమ్మిన వారు ఒకవైపు ఉంటారు, నమ్మని వారు ఒక గుంపు ఉంటుంది. ఆమెన్. అందుకోసమే మనం చూసినప్పుడు అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు కూడా యేసుక్రీస్తుల వారు చివరిగా వాళ్ళ శిష్యులతో కలిసి ఆయన పరలోక ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఒక మేఘం వచ్చి కొనిపోవటం మనం చూస్తున్నాము. అప్పుడు వాళ్ళందరూ పైకి చూస్తుంటారు, వేచున్నప్పుడు చెప్తారు, ఎందుకు చూస్తున్నారు? ఈయన ఎలాగ వెళ్ళాడో అలాగ ఇక్కడికి తిరిగి వస్తాడని. హల్లెలూయా. సో రహస్య రాకడలో ఆయన మధ్యాకాశంలో మాత్రమే వస్తాడు, భూమి మీదకి అడుగు పెట్టాడు. కానీ ఆయన బహిరంగ రాకడలో ఆయన ఒలివ కొండ మీద, యెరూషలేములో ఉన్న ఒలివ కొండ మీద ఆయన అడుగు పెడతాడు. దాని తర్వాత ఒక విశాలమైన ఒక చోటు ఉందంట, అది అమెరగదాన్ లో యుద్ధము జరుగుతుంది. సో నేను ఇంకా మీకు క్లియర్ కట్ గా నేను చెప్తాను, మనం ఇంకా డీటెయిల్ గా మనం లోపలికి వెళ్తాం. చూడండి, మొట్టమొదటిగా అర్థం చేసుకోండి, రెండో రాకడలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ, రెండోది బహిరంగ రాకడ. రహస్య రాకడలో ఏ సూచనలు ఉండదు. కానీ యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో శిష్యులు అడుగుతున్నారు, యేసయ్యా నీ రెండో రాకడకి నువ్వు మరలా రాబోతున్నావు కదా భూమి మీద, అప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయంటే వాటికి చాలా సూచనలు యేసుక్రీస్తుల వారు చెప్పారు. కానీ ఇది దొంగ వలే నేను ఒకరోజు వస్తాను వేచుండని చెప్పాడు కదా, ఇది రహస్య రాకడ. సో కన్ఫ్యూజ్ కాకండి. చాలా మంది ఇది లేదు, ఈ వర్డ్ రహస్య రాకడని బైబిల్లో ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతారు. ఒకటే చెప్తున్నాను, అది బైబిల్లో ఆ వర్డ్ రహస్య రాకడని దేవుడు చెప్పలేడు, కానీ దాని గురించి అదొక మర్మం అని చెప్పి రాబడి. ఎందుకంటే అది రహస్య రాకడ కాబట్టి రహస్యంగా పెట్టి ఉన్నాడు. అది అందరికీ కాదు, తన గొర్రెల కోసం. నువ్వు ఆయన గొర్రెవైతే ఈ స్వరం నీకు అర్థమవుతుంది. దేవుని గొర్రెలకు మాత్రమే దేవుని శబ్దము వినిపిస్తుంది. హల్లెలూయా. సో డోంట్ బి కన్ఫ్యూజ్. ఇది పెద్ద సబ్జెక్టు, ఇలా మేము అంత డీటెయిల్ గా మేము చెప్పలేము కాబట్టి మాకున్న సమయం చాలా తక్కువ. కానీ ఈ రెవల్యూషన్ క్లాసెస్ రెగ్యులర్ శ్రీ సమీరా 4th floor లో ప్రతి ఆదివారము 5 గంటలకు మనకు జరుగుతున్నది. మీకు కింద మేము అడ్రస్ డీటెయిల్స్ పెడతాము, మీరు దాన్ని ఇంకా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కింద పెడతాం కాబట్టి మీరు కనుక్కోవచ్చు. ఇంకా నేను ఈ ఎస్కాటాలజీ గురించి, ఎండ్ టైం గురించి మేము తెలుసుకోవాలా అని మీరు ఆశపడితే ఆల్ ఆర్ వెల్కమ్, మీరు రావచ్చు. ఈ శ్రీ సమీరా 4th floor సికింద్రాబాద్ లో ఉన్నది. సో మీరు అక్కడికి వచ్చి ఇక్కడ కంటిన్యూగా ఈ సబ్జెక్ట్సే మనకు జరుగుతుంది. అక్కడ ఇంకా మనం డీటెయిల్ గా మనము తెలుసుకోగలుగుతాం. ఓకేనా. ఈ రహస్య రాకడలో ఏం జరుగుతుందంటే మనుషులందరూ ఆయన కోసం వేచి ఉన్న వారందరూ ఎక్కడ కలుస్తారంట? మధ్యాకాశంలో కలుస్తారు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే అంత్యక్రీస్తు పాలన జరుగుతుంది భూమి మీద. అంత్యక్రీస్తు పాలన జరుగుతుంది. 3వ ఆలయం కట్టబడుతుంది. 3వ ఆలయంలో ఎవరు వచ్చి కూర్చున్నారంటే ఇజ్రాయెల్ వేచి ఉన్న మెస్సయ్య అనుకుంటారు, కానీ ఆ మెస్సయ్య రాడు. అంత్యక్రీస్తు వచ్చి ఆలయంలో కూర్చుంటాడు. మొదటి 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ జనులు అంత్యక్రీస్తు కలిసి ఈ చేయి విడబడిన క్రైస్తవులు ఉంటారు కదా భూమి అంతా, వాళ్ళని భయంకరమైన హింసిస్తారు. దాని తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఈయన మెస్సయ్య కాదు అని వాళ్ళు తెలుసుకుంటారు. దాని తర్వాత ఇజ్రాయెల్ జనులు అంత్యక్రీస్తు వేరవుతారు. దాని తర్వాత మిగతా 3.5 సంవత్సరాన్ని మహాశమకాలం అంటారు. 3.5 సంవత్సరములు శమకాలము, నెక్స్ట్ 3.5 సంవత్సరాలు మహాశమకాలము. అదే దానియేలు 70వ వారం యొక్క ప్రొఫెసీ అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. ఇదంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఈ యొక్క యేసుక్రీస్తుల వారు రహస్య రాకడ ఇంకా ఆలయం చూడండి, అంత్యక్రీస్తు కూర్చునే 1 దినం ముందు సంఘము ఎత్తబడుతుంది. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఎవరైతే క్రీస్తునందు జీవిస్తున్నారో వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. చూద్దామా, ప్రకటన 3వ అధ్యాయము 10వ వాక్యము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైగొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలము నేనును నిన్ను కాపాడేదను. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. దేవుడంట తన సంఘాన్ని, ఆమేన్ హల్లెలూయా, తన బ్రైడ్ ని ఆయన ఏం చేస్తాడంట? అంత్యక్రీస్తు చేతిలో అప్పగించాడంట. ఆ శమకాలంకు ముందే అంట సంఘాన్ని ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడంట. ఎంత గుడ్ న్యూస్ కదా మనకి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఆ ముద్ర మీ మీద పడదు. చాలా మంది మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తారు, భయం తెస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు సాతాను చేతికి మిమ్మల్ని ఏమాత్రం అప్పగించాడు. ఎందుకంటే తన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు, వాడి చేతికి అప్పగించడానికి కాదండి. భయపడాల్సిన అవసరం లేదు. ఆ అంత్యక్రీస్తు కోసం మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అంత్యక్రీస్తు వచ్చే కాలానికి ముందు మనం మారు మనసు పొంది ఆ మార్గంలో లేకపోతే చాలా భయంకరమైన ఒక పరిస్థితి భూమిలో రాబోతుంది. భయంకరమైన న్యాయ తీర్పు రాబోతుంది. ఆ శమకాలంలో, మహాశమకాలంలో మన రక్షణ పొందడం అంత సులభం కాదండి. ఎందుకంటే పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడు.
ఆమేన్. సో సంఘ ఆరంభంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అలాగనే మనని మధ్యాకాశంలో ఎవరు చేరుస్తారంటే, యేసు దగ్గరికి చేర్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. సో భూమి నుంచి పరిశుద్ధాత్ముడు కొనివేయబడతాడు. ఒక్క పరిశుద్ధాత్ముడు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం అంత్యక్రీస్తు ఆత్మ 7 సంవత్సరాలు ఈ భూమి మీద భయంకరమైన శోధనలు, భయంకరమైన కార్యాలు జరుగుతాయి. సో ఆ శోధనని మనము భరించలేము. అదే ప్రకటనలో మనం చూసినప్పుడు దేవుడు యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 24లో, లూక్ 21లో సూచనలు చెప్పాడు ఏమేమి జరగబోతుంది. దాంట్లో మొట్టమొదటిగా సీల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ట్రంపెట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత బౌల్ జడ్జిమెంట్స్ ఉంటాయి. అంటే 21 న్యాయ తీర్పు ఈ భూమి మీదకి జరగబోతుంది. దాంట్లో ఒకటి తప్పించుకున్న వారు ఇంకొక దాంట్లో వాళ్ళు మరణిస్తారు. ఇంకా చాలా చాలా కార్యాలు జరగబోతుంది. ఆ కాలంలో రక్షణ పొందడం అంత సులభము కాదు. కాబట్టే ఎవరు కూడా మనకు టైం ఉంది అనుకోకండి. రహస్య రాకడ, ఎందుకంటే రహస్య రాకడలో వెళ్ళిన వారికి, మొదటి పునర్ధానంలో వెళ్ళిన వాడికి ఆమేన్ రెండో మరణము లేదు. సో బ్లెస్డ్ దోస్ హూ ఆర్ ఇన్ ద ఫస్ట్ రిజరెక్షన్. సో యేసు మనకు ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో తన భార్య అయిన సంఘాన్ని ఆయన అంటే అంత్యక్రీస్తు చేతిలో అప్పగించాడంట. సో ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. కాబట్టి సాతాను గాడు ఏం చేస్తాడంటే, మిమ్మల్ని అందరూ ఈ లోక విషయంలో మిమ్మల్ని తిరిగిపించి ఆ ఒక్క రహస్య రాకడ గురించి మీకు ఆలోచించడానికి కూడా వాడు సమయం ఇవ్వడు. ఎందుకంటే దాని గురించి తెలుసుకోకపోతే మనము ర్యాప్చర్లో ఎత్తబడలేమండి. అదే కదా వాక్యం సెలవిస్తుంది, చాలా దగ్గర ఉన్నది. హెబ్రీ పత్రిక 9:28 ఇలాగ రాయబడి ఉన్నది, చూద్దాం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్, హల్లెలూయా. సో మనమంట ఆయన రహస్య రాకడ గురించి మనము వేచి ఉండాలంట. ఇక్కడ రాయబడింది, లుక్ ఫర్ హిమ్ ఫర్ హిస్ అపియరెన్స్ ఇస్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు సహోదరులు. కాబట్టి సిద్ధపడండి, ఇతరుల్ని సిద్ధపరచండి. చూడండి, ఇంకొక యేసుక్రీస్తుల వారే మనకు ఈ రహస్య రాకడలో ఎత్తబడాలంటే ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏదో చూద్దామా? లూకా సువార్త 21:36 వాక్యం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని, ఈ న్యాయ తీర్పుని తప్పించుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు, వినండి జాగ్రత్తగా. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి, నిద్రపోకండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనం ఈ లోక వాసులం కాదు, మనము పరలోక వాసులము. ఇక్కడ మనము యాత్రికులమంట, ఇక్కడ మనము ఏమంటారంటే పరదేశులమంట. ఇది మన సొంత దేశము కాదు. హల్లెలూయా. సో సాతానికి ఈ బోధన అంటే నచ్చదు. కాబట్టి ఈ బోధన చాలా ఎక్కువ మనం తక్కువ చూడొచ్చు. చాలా సంఘాలలో కూడా ఈ బోధన ఉండదు. ఎందుకు ఉండదంటే, డెవిల్ హేట్స్ ద ర్యాప్చర్ మెసేజ్. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ర్యాప్చర్ అనే వర్డే లేదు కదా. హల్లెలూయా. ర్యాప్చర్ అనే వర్డ్ లేదు, కానీ ర్యాప్చర్ కి ఎగ్జాక్ట్ అర్థం ఏంది అంటే, ఆమేన్, మనం పరలోకానికి ఎత్తబడిన తర్వాత ఆ మహిమ గల దేవుణ్ణి, మన మహిమ శరీరంతో ఉంటాము, ఆ మహిమ గల దేవుణ్ణి, పరలోకాన్ని, మనం దేవుణ్ణి చూసినప్పుడు మనం హద్దులేని ఆనందం, ఆ ఆనందం పేరే ర్యాప్చర్. హల్లెలూయా. ఆ ఎక్స్ట్రాడినరీ జాయ్. ఆమేన్. మన యేసన్న గారు కూడా ఒక అద్భుతమైన పాట పాడతారు, నేను ఏమవుదునో ఆ మహిమలో నిన్ను చూసినప్పుడు నేను ఏమవుదునో. ఆ ర్యాప్చర్ కి అర్థం అదే. హల్లెలూయా. సో వాట్ ఏ జాయ్ఫుల్ మూమెంట్ కదా. మనం వెన్ వి గోయింగ్ టు మీట్ అవర్ మాస్టర్. హల్లెలూయా. మనము మధ్యాకాశానికి చూడండి, ఎంతో పెద్ద గొప్ప ఒక ఇన్సిడెంట్ ని ఎంతో మంది మిస్ అవ్వబోతున్నారు. సాతాన్ యొక్క చూడండి తలంపులు చూడండి. మనం ఎప్పుడు మనకి లోక సమస్యలు ఇవే చూపించి మనని పైన చూడడానికి ఎప్పుడు ఆయన సాతాన్ గాడు మన అనుమతించాడు. కానీ దేవుడు అంటున్నాడు, అలా మీరు బీ వాచ్ఫుల్ అండ్ బీ ప్రేయర్ఫుల్. ఆయన చెప్పిన ప్రతి సూచనలు జరుపుకుంటూ వస్తున్నది. హల్లెలూయా. దీన్ని ఇంకా మనము పార్ట్ 2 మనం తీస్తాం, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కనుక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మీ కమెంట్స్ లో పెట్టండి. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కమెంట్స్ లో పెట్టండి. విల్ ప్రే ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.